నేను మొదటి నుంచి చెప్పేది అదే. నా డైట్తో కిడ్నీలు పోతాయని ఎవడనంటే ఎడంకాలు చెప్పు తీసి లాక్ కొట్టండి నేను చెప్పే కారణం కూడా అదే. ఎందుకంటే నిజానికి పోయే కారణాలు డయాలసిస్ సెంటర్కి వెళ్ళి చూస్తే డయాబెటీస్ 50% అంట, బీపీ ఒక 30%, మిగిలిన ఏదో మందులు అని చెప్తున్నారు. ఈ మూడు పోగొట్టేది ఎవరండి? కేవలం వీఆర్కే డైట్. ఈ మూడింటిని బాగా పెంచి 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 పోషించేది ఎవరు? ఒబెసిటీ కానీ, డయాబెటీస్ కానీ, బీపీ కానీ. మీరు దేనికైనా వెళ్ళండి, అపోలోకి వెళ్తారో, మహావీర్కి వెళ్తారో, నిమ్స్కి వెళ్తారో, కిమ్స్కి వెళ్తారో, మీ ఇష్టం. డయాలసిస్ సెంటర్కి వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి, సేమ్ ఇదే కేసు. డయాబెటీస్ 10 ఏళ్ళ నుంచి వాడుతున్నాం, కిడ్నీలకు మందులు వాడుతున్నాం. బీపీకే సేమ్ ప్రతి మందు బిళ్ళ కిడ్నీని కుళ్ళపొడి చెట్టుగా తయారు చేస్తున్నారు. అలా కాకుండా తయారు చేయమనండి, పొరపాటు కూడా తయారు చేయరు. ఎందుకంటే బోనస్ రావాలి. ఏదైనా ఒక మందు మనం ఇచ్చామంటే ఖచ్చితంగా వైద్య సమాజం, ముఖ్యంగా మందుల కంపెనీలకి బోనస్ రావాలి. కాబట్టి కిడ్నీలు పోకుండా బీపీ ట్యాబ్లెట్లు పొరపాటు కూడా కనిపెట్టరు వాళ్ళు. అట్లానే పెయిన్ కిల్లర్ల పేరుతో ఇచ్చే ఇతర మెడిసిన్స్ కానీ, బోర్డు గ్యాస్కి ఇచ్చే ఇంతకాలం ఇచ్చుకుంటూ వచ్చారు హాస్పిటల్ పెద్ద పెద్ద ప్రముఖ డాక్టర్లంతా. ర్యాంటాక్లు, రకరకాల ట్యాబ్లెట్లు కొడతా వచ్చారు, 25-30 రకాలు. అవన్నీ కూడా క్యాన్సర్ కలిగిస్తున్నాయని చెప్పి వాటిని బ్యాన్ చేశారు. వాటి వల్ల కిడ్నీలు పోతున్నాయి.